హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ఇది చాలా చాలా మంచి రెసిపీ. ప్రతి ఒక్కరు కూడాను ట్రై చేయాల్సిన రెసిపీ. అంత బాగుంది. అయితే వంకాయని మనం ఎన్ని రకాలుగా చేసుకున్నా మనకు బోరు కొట్టదు కదా. అలాంటి వంకాయని అరిటాకులతో ఫ్రై చేశాను. చాలా చాలా బాగుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక ప్లేట్ తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా తుంచైతే వేసుకోండి. అలాగే వీటి ప్లేస్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో 1.5 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. కమ్మని పెరుగు వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం అంతా కలిపేయండి. ఇలాగా మొత్తం అంతాను నీట్గా కలిపేసిన తర్వాత చూసారా ఇలా ఉంటుంది. ఇదైతే 2 వంకాయలకి పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. మీడియం సైజ్ 2 వంకాయలు అయితే సరిపోద్ది, పెద్దవైతే కాదు. ఆ మసాలాను అయితే పక్కన పెట్టేసి చూసారా ఇలాంటి వంకాయలు అనమాట. కడిగేసి ఆ కాడ ఉంటుంది కదా, ఆ కాడను అయితే తీసేయండి. తీసేసి నేను చూపించినట్టు ఇలాగ స్లైసెస్ లాగా చిన్న చిన్నవి కట్ చేసుకోండి. ఈ మాత్రం దళచరు ఉండాలి. ఇలాగా మొత్తం అన్నీ కూడాను చివరి వరకు ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. చూసారా ఎలా ఉందో, ఇలా ఉండాలన్నమాట. ఇలాగ 2 వంకాయలను కూడాను కట్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏమో అరిటాకుని కడిగి తీసుకోండి. చూసారా ఇలాగా ఈ మాత్రం సైజులో ఉండాలి. కడిగిన తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఆకు మొత్తానికి స్ప్రెడ్ చేసేయండి. ఇందాక కట్ చేసుకున్న వంకాయని ఈ మసాలాతో ఇలాగా కవర్ చేయండి. చూసారా ఇలాగ అప్లై చేయాలి. చేసిన తర్వాత మనం వంకాయలు ఎలా కట్ చేసామో అలాగే 1 బై 1 పేర్ చేయాలి. మనకి హైట్ మనం తీసుకునే ఆకుని బట్టి వస్తుంది అనమాట. మన ఏదైనా ఎక్కువ హైట్ కాకుండా ఒక 3-4 స్లైసెస్ అయితే సరిపోద్ది అనమాట. అంతకుమించి పెట్టకూడదు. నేనైతే 3-3 చొప్పున పెట్టేసి 2 లైన్లుగా పెట్టేసి ఆకునైతే మడత పెట్టేసి ఇలా కట్టేశాను. చూసారా పాకెట్ లాగా. నెక్స్ట్ ఇంకో దానికి కూడాను ఇలాగే, అంటే 2 వంకాయలకి నాకు 2 ఆకులకు వచ్చింది. ఫైనల్గా అటు ఇటు చివరు ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా పెట్టేసి వీటిని కూడా కట్టేసాను అనమాట. ఈ 2 పాకెట్స్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ వేసిన ఆయిల్ అనేది కడాయి మొత్తానికి స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఆకులకి మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఇందాక పాకెట్స్ పెట్టుకున్నాం కదా, ఆ 2 పాకెట్స్ని కూడాను ఈ కడాయిలో సెట్ చేసేయండి. చూసారా ఇలాగా సెట్ చేసిన తర్వాత పైన కూడా ఒక ఆకుతో కవర్ చేసేయండి. ఇలాగా కాల్చుకున్న వంకాయ అండి అరిటాకు ఫ్లేవర్తో భలే రుచిగా ఉంది. తర్వాత మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు సిమ్లోనే, మనం చేసే ఈ ప్రాసెస్ అంతా కూడాను సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి పైన ఆకుని తీసేసి ఆ వంకాయ పాకెట్స్ని అయితే నిదానంగా తిప్పుకోండి. చూసారా ఇలాగా ఈ 2 పాకెట్స్ని కూడాను నిదానంగా తిప్పుకున్న తర్వాత పైనుంచి ఇప్పుడు కొద్దిగా కరివేపాకునైతే వేయండి. ఈ ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడాను కరివేపాకు మాడిపోకుండా ఉంటుంది. వేసిన తర్వాత మరలా ఆకును కవర్ చేసేసి మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు సిమ్లోనే ఫ్రై చేయాలి. 5 నిమిషాల తర్వాత మరలా పైనున్న ఆకును తీసేసి మరలా రెండో వైపుని ఇలాగ నిదానంగా లోపల వంకాయని చూసుకుంటూ, అంటే మాడిపోకుండా ఉండాలి, ఇలాగ చూసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా లోపల మసాలా కూడాను బాగా వేగిపోవాలన్నమాట. అంతవరకు ఫ్రై చేయాలి. నేను సుమారు 15 మినిట్స్ ఉంచానమాట. 15 మినిట్స్కి ఆకు కూడాను ఎండిన ఆకులాగా అయిపోద్ది అనమాట. అప్పుడు కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్లే. అప్పుడు తీసేసి ఆకుల నుంచి వంకాయలని డివైడ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎమ్మి ఎమ్మి వంకాయ అయితే ఫ్రై అయిపోయింది. చూసారా లోపల కూడాను బాగా ఉడికిపోయింది. ఇలాగా ఉండాలన్నమాట. ఆ వంకాయ కూడాను మెత్తబడిపోయింది. ఇంత బాగా ఫ్రై అయినా ఈ వంకాయని పప్పుచారు, సాంబారు, ఉలవచారు, ఈవెన్ టమోటా రసం ఇలాంటి వాటితో దేంతో అయినా బాగుంటుంది. లేదనుకోండి పెరుగన్నంతో తిన్నా కూడాను చాలా చాలా బాగుంది. ఈ అరిటాకు ఫ్లేవర్ అనేది మెయిన్గా దీనికి పట్టి ఉంచుతుంది అనమాట. ఆ ఫ్లేవర్ వల్లే ఈ వంకాయకి అయితే టేస్ట్ వస్తుంది. ఇలాగా స్టవ్ మీద కాకుండా బొగ్గుల మీద కాల్చినా కూడా సరే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి వీడియోలో